ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. భోగాపురం మండలం ముంజేరు గ్రామంలో ఉన్న మొత్తం డ్రైనేజీ ఎస్సీ కాలనీలోకి ఉద్దేశం పూర్వకంగా మళ్లించి నిర్మిస్తున్న సంఘటన పైన దళిత మహిళలకు జరుగుతున్న అన్యాయం, అవమానంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పబ్లిక్ లో మహిళలను జుట్టు పట్టుకుని కొడుతూ వివస్త్రం చేయటం, తగు సంఘటనలకు పాల్పడిన అగ్ర కులస్తులను అరెస్ట్ చేయాలని గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ముంజేరులో జరిగిన సంఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలం చెందిన భోగాపురం సీఏ దుర్గా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు డిమాండ్లపై జిల్లా కలెక్టర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కనుక దళిత సంఘాలు, బాధితులు మరియు హైకోర్టు న్యాయవాది వై రామ్ చైతన్య సమక్షంలో చర్చలకు పిలిచి న్యాయం చేయాలని విజయనగరం కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ తరపున జిల్లా రెవెన్యూ అధికారి బాధితులు దగ్గరికి వచ్చి వారి వద్ద నుండి రిప్రజెంట్ తీసుకుని 2 రోజులలో డిమాండ్స్ తీర్చుతామని హామీనిచ్చారు. ఈ సందర్భంగా యువ న్యాయవాది రామ్ చైతన్య మాట్లాడుతూ దళిత బాధితులకు జరిగిన న్యాయంపై గౌరవ హైకోర్టులో పోలీసు అధికారులపై రిట్ పిటిషన్ వేయగా బాధితులకు అనుకూలంగా తగు ఉత్తర్వులు నిన్న వెలువడ్డాయని, మన చేస్తున్న పోరాటం ఫలితంగా నేడు సీఐ దుర్గా ప్రసాద్ పై సి నంబర్ 16 ఎస్సీ ఎస్టీ సెల్ విజయనగరం డీఎస్పీ ఎం వీరకుమార్ 2 రోజుల్లో విచారణకు హాజరయ్యామని, ఫిర్యాదుదారుని బోని నీలిమకు నోటీసులు జారీ చేశారని యువ న్యాయవాది ప్రకటించగానే హర్షం వ్యక్తం చేసిన బాధితులు, దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, పోరాటం యోధులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ సూపరింటెండెంట్ పోలీస్ వారిని ప్రత్యర్థిగా నేను పాండ్రంగి వెంకటరామన్ గారు వెళ్ళి కలవడం జరిగింది. గౌరవ ఎస్పీ వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులు పరిష్కరించి మన సీఏ గారి మీద ఏదైతే ఆయన ప్రధాన నిందితులుగా ఇందులో చేర్చమని చెప్పి ఉన్నామో, ఫిర్యాదు ఇచ్చి ఉన్నామో 18వ తారీఖు బేస్ చేసుకొని దాని ప్రకారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా మన వాళ్ళకి వెళ్ళడం జరిగిందని చెప్పి గౌరవ ఎస్పీ వారు చెప్పారు. సో ఒక పబ్లిక్ సర్వెంట్ మీద చర్యలు తీసుకోవాలంటే అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ రికమెండేషన్ అనేది ఉన్నదని చెప్పి చట్టం చెప్తా ఉంది. సో ఆ చట్ట ప్రకారంగానే అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీ రికమెండేషన్కి గౌరవ డిఎస్పీ వారు కూడా ఆదేశాలు ఇస్తున్నామని చెప్పి ఉన్నారు. తొందరలోనే ఈ యొక్క ఎఫ్ఐఆర్ నెంబర్ 247/2025లో ప్రధాన నిందితులుగా సిఐ కోన దుర్గా ప్రసాద్ గారు కూడా చేరుస్తామని చెప్పి గౌరవ ఎస్పీ గారు చెప్పి ఉన్నారు. అలాగే ఇంకో విషయం, మరొక విషయం ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మనం గౌరవ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించామో ఒక అరెస్ట్కి డైరెక్ట్ అనేది ఈరోజు తెచ్చి ఉన్నాము. ఇందులో గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ వారిని మొదటిగా రెస్పాండెంట్గా చేశాము. తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయనగరం గారిని రెండో స్థానంలో, అలాగే 3వ స్థానంలో ఎంక్వైరీ ఆఫీసర్ అయినటువంటి గౌరవ డిఎస్పీ వారిని కూడా ఇందులో చేర్చాము. అలాగే మరొక 4వ రెస్పాండెంట్ అయినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కూడా ఇందులో కూడా చేర్చున్నామండి. సో అది కూడా డైరెక్ట్ మనకు వచ్చి ఉన్నది. మనకు అనుకూలంగా గౌరవ ఉన్నత న్యాయస్థానానికి తీర్పు ఇచ్చింది. సో తదుపరి ఏదైతే డ్యూ ప్రాసెస్ లా ప్రకారంగా అన్నీ కూడా మీ అందరి దగ్గర ఆధారాలను సేకరిస్తామని చెప్పి కోర్టుకి వీళ్ళందరూ కూడా రెస్పాండెంట్స్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. సో మీరందరూ కూడా మన దగ్గర ఉన్న ఆధారాలన్నీ మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయినటువంటి డిఎస్పీ వారికి మరొకసారి మనందరికీ నోటీసులు వస్తున్నాయని నిన్న ఎవరైతే గాయత్రి అవనివ్వండి, నీలిమకు అవనివ్వండి, వీళ్ళిద్దరూ కూడా నోటీసులు ప్రత్యేకంగా మళ్ళీ ఇచ్చారు. ఏదైతే కోర్టు డైరెక్ట్ ఇచ్చిందో దాని ప్రకారంగా నేను మీ దగ్గర ఆధారాలు అలాగే మళ్ళీ వివరణ అంతా కూడా తీసుకొని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, నిందితులు ఉన్నారో వారందరినీ కూడా తక్షణ అరెస్ట్ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు.